ఇప్పుడు కూడా పక్కన కూర్చొని వాళ్ళ బ్రెయిన్ తింటాను లేటెస్ట్గా ఏమున్నాయండి ఏంటి అని చెప్పేసి. సో ఈ రకంగా నాకు ఉన్నటువంటి ఆ కోరిక, ఆ తృష్ణ నేను ఎంతో కొంత ఒక అవగాహన ఏర్పరచుకోవడం దోహదపడింది. ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఆ రకంగా సినిమా క్షమించాలి, నేను సినిమా యాక్టర్గా ఉన్న రోజుల్లో ఈ మెడికల్ సంబంధించిన ఒక పేజ్ ఏదైనా సరే న్యూస్ పేపర్స్లో ఉంటే దాంట్లో ఏమున్నాయి కొత్త అంశాలని నేను చదవటం అనేది జరుగుతూ ఉండేది. అప్పట్లో చాలా సంవత్సరాల క్రితం, దాదాపుగా 14-15 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో ఒక న్యూస్ పేపర్లో ఈ మెడికల్ సంబంధించినటువంటి పేజ్ చదువుతుండగా రక్తం కొరతతోటి ఈ మహానగరంలో ఇంతమంది జనం ఉన్నటువంటి, ఇంత జనసాంద్రత ఉన్నటువంటి ఈ మహానగరంలో రక్తం దాతలు లేక రక్తం కొరతతోటి మనుషులు ఈ గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మాన్ హాస్పిటల్ కానీ, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మరణాలు చెందుతున్నారు అనేసరికి చాలా బాధ అనిపించింది, ఎక్కడో టచ్ చేసింది. సో నా మెడికల్ మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆ రంగం మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నా దృష్టిని ఆ యొక్క న్యూస్ నన్ను ఆకర్షింపజేసేలా చేసింది. అది కేవలం ఒక న్యూస్గా నన్ను ఆకర్షించడమే కాదు, ఈ రోజున అత్యద్భుతమైన బ్లడ్ బ్యాంక్ని నేను 13 వరకు 13 నుంచి ఈ రకంగా నిర్విఘ్నంగా కొనసాగించడానికి నేను అది దోహదపడింది. అంతేకాదు ఆ టైంలో రక్తం కొరతతోటి రక్తం అందక ఎన్నో ప్రాణాలు పోగొట్టిన సమయంలో నేను చేసినటువంటి ఈ ప్రయత్నానికి ఎంతోమంది మోటివేట్ అయ్యారు, ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు. ఈ రోజున ఆ రోజుల్లో రక్తం ఇవ్వడానికి చాలామంది భయపడేవారు. మనం రక్తహీనం అయిపోతామేమో, రక్తం లేనితోటి మనం బాధపడతామేమో, రక్తం ఇవ్వకూడదు, రక్తం ఇస్తే మనం శక్తిహీనులు అయిపోతామేమో అనే అపోహలన్నీ తొలగించేందుకు నేను ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, ఎన్నో నా యొక్క అవేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేశాను. దాని పర్యవసానం ఈ రోజున ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఫస్ట్ బ్లడ్ డొనేషన్ చేద్దాం, క్యాంప్స్ పెడదామని ఈ రోజున కూడాను గాంధీ భవన్ లాంటి ప్లేస్లో కూడా ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరో బ్లడ్ క్యాంప్ చేశారు. ఇట్లాగా ప్రతి చోట బ్లడ్ క్యాంప్ అనేది అదొక అత్యద్భుతమైన సేవా కార్యక్రమంగా ఈరోజు ఉందంటే ఎంతో కొంత నా పార్టిసిపేషన్, నా ప్రయత్నం ఎంతో కొంత ఉందని చెప్పడం చాలా గర్వంగా ఉంది. సో మెడికల్ సైన్స్ మీద నాకు ఉన్నటువంటి అవగాహన చెప్పాలంటే చాలా విషయంలో నాకు ఈ రోజున నా స్నేహితులు కాపాడిందని నేను చెప్పగలను. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను నా స్నేహితులు అంతే ఒక 4-5 నెలలు, ఐ థింక్ మన గోపిచంద్ వెళ్ళిపోయారా, ఓకే, చాలా బిజీ డాక్టర్ అయినా సరే, నా దగ్గర ఒక స్నేహితుడు ఇద్దరు వచ్చారు. చాలా కాలం మీద కాకినాడ నుంచి వచ్చారు. అతను వచ్చిన తర్వాత నన్ను చూశాడు, మాట్లాడుతున్నాడు. జోబు నుంచి ఏదో ఒక పేపర్ తీయబోయి నాకు చూపించడం కోసంగా చేయి లాగేస్తే లోపల సిగరెట్ ప్యాకెట్ బయటపడింది. నేను చూశాను, నాకు కంట పడకూడదు, గౌరవం లోపల తోసేస్తున్నాడు. సిగరెట్ ప్యాకెట్ కదా అంటే, ఇంకా తాగడం మానలేదు. నువ్వు ఎప్పుడు మెడికల్ చెకప్ చేయించుకున్నావా? అబ్బాయి లేదు. వెళితే ఏదో ప్రాబ్లం ఉందని చెప్తే దాంతో ఎందుకు ఆ భయంతో వెళ్ళలేదన్నాడు. అంటే చాలామందికి మెడికల్ చెకప్ చేయించుకోవడం అంటే వారికి భయం, ఏం చెప్తారు ఈ డాక్టర్లు అనేది భయం వాళ్ళలో ఉండిపోయి చాలామంది అటువైపు దృష్టి సారించరు. ప్రాబ్లం వచ్చి అది చాలా కాంప్లికేట్ అయితేనే కానీ ఎవరు కూడా డాక్టర్స్ వైపు, హాస్పిటల్స్ వైపు వెళ్ళరు. నేనేం చేశానంటే, నువ్వు నడిచి వచ్చినప్పుడు నీ కొంచెం ఆయాసపడుతూ వచ్చావు, వచ్చిన దూరంగానే ఎక్కిన మెట్లు కానీ ఇది పెద్ద ఎక్కువేం కాదు, సిగరెట్ తాగే అలవాటు ఉంది, ఎప్పుడు హార్ట్ చెక్ చేయించుకున్నావు అని అడిగాను. లేదు ఎందుకునే బాగానే ఉంటాను అన్నాడు. కానీ అలా కాదు, చూపించుకొని వాడు డాక్టర్ గోపిచంద్ గారికి ఫోన్ చేసి ఇలా నా స్నేహితుడు వస్తాడు, ఒకసారి మొత్తం సిటీ యాంజియో చేయించి ఆ ఖర్చు నేను చూసుకుంటానంటే, అబ్బాయి పర్లేదు దాన్ని మాట్లాడకండి పంపించాను. వాడు వెళ్తాడు కదా అని చెప్పేసి ఒకటి కొంటే 2 ఫ్రీ అన్నట్లుగా పక్కన స్నేహితుడు నాకు ప్రాబ్లం ఉంది, ఏదో ఆయాసం వస్తుంది, నువ్వు ఆయాసం అంటే మామూలు ఆయాసం అనుకున్నాను, నేను వెళ్ళి చెక్ చేయించుకున్నాను అన్నాడు. సరే ఇద్దరు పంపిస్తానని మళ్ళీ ఫోన్ చేశాను. సర్ప్రైజింగ్లీ ఇద్దరికి వెళితే 90% బ్లాక్స్. ఇద్దరికి మామూలుగా యాంజియోను స్టంట్లో పెట్టడం కాదు, వాళ్ళకి బైపాస్ సర్జరీ చేసేట పెద్ద ప్రాబ్లం వచ్చింది. మీరు హాస్పిటల్ కదిలి బయటకు వెళ్తే చచ్చిపోతారు, ఇక్కడ ఉంటారా లేకపోతే ఆపరేషన్ చేయించుకుంటారా, లేకపోతే ఫస్ట్ అంత భయాందోళనతో, ఏం డాక్టర్ ఏంటి వాళ్ళు భయపడుతున్నారేంటి మీరు నిజంగానే అని అంటే, లేదని చెప్పేసి అది నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ఏదో ఇంజక్షన్స్ ఇవ్వాల్సిన మెడికేషన్ ఇచ్చి వాళ్ళ దీన్ని నా దగ్గర తీసుకొచ్చారు. ఆ యొక్క యాంజియోగ్రామ్ని తీసుకొస్తే చూడండి ఈ బ్లాక్ ఇంత 90% అయిపోయింది, ఇది 80%. వీళ్ళు ఎలా బతికారో తెలియదు, వీళ్ళ లైఫ్ స్టైల్ 3 మంతులు కష్టపడినటువంటి తత్వం వాళ్ళని సేవ్ చేసిన తప్ప కొంచెం స్ట్రైన్ తీసుకునేటువంటి ప్రొఫెషన్ కానీ ఇది ఉండుంటే కనుక వాళ్ళకి ఆ లైఫ్ స్టైలు ఈ పాటికి వాళ్ళు హార్ట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చేదని చెప్పేసి, సరే గోపి గారు నేను చూస్తాను, నాకు ఆ సీడీస్ ఇవ్వడని చెప్పేసి తీసుకుని పూర్తిగా నేను ఆయన నమ్మల.
మళ్ళీ కేర్ హాస్పిటల్కి పంపించాను. అట్లా పంపిస్తారు డాక్టర్ సోమరాజు గారు, తర్వాత మన వేరే డాక్టర్ రాజు గారు, వీళ్ళందరూ చూసి ఏమంటే వీళ్ళు ఎన్నాళ్ళు ఎలా బతుకున్నారో పోయింది చూపిస్తున్నారు, లేదు బతుకున్నారండి. అది ఖచ్చితంగా చాలా ప్రమాదం. నాకు అర్థమైపోయింది ఇంకా లాభం లేదని. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి గోపిచంద్ గారికి సార్ ఆపరేషన్ చేసేద్దాం. ఆపరేషన్ అనగానే వాళ్ళకి ఎలా ఉంటుంది, మెంటల్ ప్రిపరేషన్ ఎలా ఇవ్వాలి, దానికి 2 days టైం తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇది ప్రమాదం అమ్మ అదేసరికి వాళ్ళ ఇంట్లో మాకు అనుమానం అండి, ఆయాసపడుతుంటారు, ఎప్పుడైనా కూర్చుంటారండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని డైవాల్ తాగుతుంటారు తప్ప వీళ్ళకి ఇదని తెలియదని మాకు తెలియదండి అంది. నిజంగా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందంటే వాళ్ళిద్దరూ ఈ రోజున ఆపరేషన్ చేయించుకుని చాలా హ్యాపీగా చాలా హుషారుగా మళ్ళీ పునర్జీవంతో వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట అంటారు, నువ్వు కనుక ఆ రోజు ఎందుకో మా అదృష్టం కొద్ది వచ్చావు, ఆ రోజు నువ్వు పట్టించుకుని బలవంతంగా పంపించకపోతే కనుక ఈ పాటికి గోడెక్కేవాడో నువ్వు వచ్చి దండ వేసేవాడని ఫోటోలతో. అది చాలా ఇది నేను ఎందుకంటే ఈ మెడికల్ దీని మీద ఒక అవేర్నెస్ ఉండటం అన్నది నా మిత్రులు ఇద్దరు నేను కాపాడుకోగలిగిన సంతృప్తి నాకు ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో డాక్టర్స్ తోటి నాకు ఉండేటువంటి సత్సాంగత్యం డాక్టర్స్ దాదాపుగా నాకు 80% డాక్టర్స్ నాకు తెలుసు. అందులో 50% ఆఫ్ డాక్టర్స్ తోటి నేను చాలా ప్రాణమిత్రులుగా ఉండేంత ఇది. నా ఇంట్లో నా కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా వచ్చే డాక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళతో అంత సత్సంబంధాలు ఉన్నాయి నాకు. నాకున్న ఇంట్రెస్ట్ కొద్ది వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వచ్చారేమో, అందుకు ఇంతమంది ప్రాణమిత్రులు ప్రాణదాతలుగా ఉన్న ఈ వీళ్ళని నా ప్రాణమిత్రులు చేసుకోగలిగాను. ఆ యొక్క వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ రోజున ఆ మెడికల్గా ఆ ఎప్పటికప్పుడు నేను బేసిక్ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోబట్టి ఈ రోజు అందరితోటి నాకు స్నేహం ఏర్పడింది. అది ఈ రోజున జస్ట్ మొన్న 14వ తారీఖున రామ్చరణ్ పెళ్ళయింది. దానికి 2-3 days మా ఇంట్లో మా గ్రాండ్ డాటర్ నేను బతికించుకోగలిగాను చెప్పడానికి ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. మెట్ల మీద నుంచి మా పైన మా ఎవరో హెల్పర్ ఉంటే అమ్మాయి చేయి పట్టుకుని తను పడిపోతే హెడ్ ఇంజరీ అయ్యింది. ఆ హెడ్ ఇంజరీ అవ్వటంలో తనకి ఎక్కడా కూడాను స్కారు లేదు, బ్లడ్ రాలేదు, ఎక్కడ రెడ్డిష్నెస్ కూడా లేకపోయేసరికి మాకు అనుమానం రాలేదు. ఏడ్చింది, ఎత్తుకున్నాం, లాలించాం, కాసేపు నా భుజమే పడుకుంది. మిగతా వాళ్ళందరూ ఫంక్షన్ ఏదో నైట్ ఉండబట్టి రెడీ అవుతున్నారు. ఆ పాప పడుకున్న తీరు ఆడ్ టైంలో 7:30 ఈవినింగ్ నాకేదో బాగుండలేదు. అయినా సరే ఇక దెబ్బ తగిలింది కాబట్టి అలసరి కింద పడుకుందేమో అనుకుని భుజం మీద పడుకోబెట్టి చేస్తాను. నేను రెడీ అవ్వాలి సంగీత అనే ఫంక్షన్కి వెళ్ళడం వస్తుందిగా పడుకోబెడితే తను కళ్ళల్లో ఏదో రకమైన తేలుస్తూ చూస్తుంది. నాట్ రైట్. కానీ హెడ్ ఇంజరీ అన్న చూస్తే ఎక్కడ నొప్పిగా ఫీల్ అవ్వట్లేదు, ఏమీ లేదు, ఎక్కడ బ్లీడింగ్ రాలేదు. మళ్ళీ చేస్తాను పడుకోబెట్టున్నారు. మిగతా వాళ్ళందరూ ఆ రూముల్లోకి వెళ్ళి వాళ్ళు రెడీ అవుతున్నారు. నాకు ఎందుకో ఆర్డ్గా అనిపించింది. లేపుతుంటే కళ్ళు తేలేసి తిరుగుస్తూ జస్ట్ కొంచెం వామిట్లా చేసుకుంది. హెడ్ ఇంజురీ అయ్యి వామిట్ అయ్యిందంటే ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ రాంగ్ సిగ్నల్. నేను నాకు ఎవరో డాక్టర్ ఎవరో చెప్పిన న్యూరాలజిస్ట్ ఎవరో చెప్పిన డాక్టర్ హెడ్ ఇంజరీ అయినప్పుడు ఈ యొక్క లక్షణాలు ఉంటాయి, ఇవన్నీ మనం గమనించాలని చెప్పిన దాని మీద వెంటనే ఉన్న పళంగా 15th minute ఎవరికి చెప్పకుండా కిందకి వెళ్ళి మా అల్లుడిని తీసుకుని కారు ఎక్కి రష్ అవుతూ వెళ్తే అప్పుడు ఇంటికి ఫోన్ చేశాను. ఏది అక్కడ కనపడలేదు ఏంటారు, కాదు నేను హాస్పిటల్ కదా, ఏమైందండి, చాలా పెద్ద ప్రమాదం ఇది, నేను వెళ్తున్నాను మీరు వచ్చేయండి అని పీసీ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఆయన సెకండ్ డ్రింక్ ఆయన ఆ టైంలో ఆయన అందుకున్నారు. మీరు రా, నేను న్యూరో సర్జన్ అలోక్ రంజన్ రమ్మంటా అని చెప్పేసి ఆయన న్యూరో సర్జన్కి ఫోన్ చేశారు. ఆయన నడునొప్పితో ఇంట్లో పడుకున్న ఆయన ఫోన్ చేయగానే ఆయన రావటం. విత్ ఇన్ నో టైం ఇది మేజర్ సర్జరీ, మొత్తం స్కల్ ఒక పీస్ తీసేసి దాన్ని ఆ డెంట్ని మళ్ళీ సరిచేసి మళ్ళీ అంటించి అవన్నీ ఆపరేషన్ చేసి ఒక 2 hours ఆపరేషన్ తర్వాత ఈలోగా కన్వర్షన్స్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళేలోగా ఆ పిల్ల నురగ కక్కుతుంది, పెదాలు బిగించేస్తుంది, మళ్ళీ నాలిక ఎక్కడ కరుచుకుందామని నోట్లో వేలు పెట్టి ఎక్కడ నాలిక పళ్ళ కింద పడకుండా జాగ్రత్త, అది కూడా వాళ్ళు చెప్పినటువంటి లక్షణాలు. నాలిక కరుచుకుంటే బ్లడ్ వస్తే అదో కాంప్లికేషన్. సో ఇవన్నీ చేసుకుని పాపకి వెళ్ళేసరికి అక్కడ సిటీ స్కాన్ తీశారు, డెంట్ చూపించారు. లక్కీగా అది బ్రెయిన్ని పుష్ చేస్తే తప్ప బ్రెయిన్ రప్చర్ చేయలేదు, ఎక్కడ బ్లీడింగ్ కానీ హెమరేజ్ కానీ ఇవన్నీ లేకపోవడంతో ఆ పాప వెంటనే సర్వే అయ్యింది. విత్ ఇన్ ఈవినింగ్ కల్లా అది ఐసీలో పెట్టేస్తారు. ఆపరేషన్ అయిన తర్వాత 2 days తర్వాత ఇంటికి పంపించారు. 14వ తారీఖు పెళ్లి టైంకి మాతో పాటు పార్టిసిపేట్ చేయడంతో మేమందరం ఊపిరి పీల్చుకున్నాం. ప్రతి డాక్టర్ ఆ రోజు పార్టిసిపేట్ చేస్తున్నాడు. మీరు వెంటనే రావటం అన్నది పాపను బతికించింది. మీ అవేర్నెస్, మీకున్నటువంటి ఆ అవగాహన, నాలెడ్జ్ ఈరోజు మీ పాపను బతికించిందంటే కనుక ఐ ఫీల్ చాలా చాలా గర్వంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే మన దైనందిన జీవితంలో రకరకాల ఫీల్డ్స్లో ఉంటాం, ఎన్నెన్నో వ్యాపకాలతో ఉంటాం, మన వ్యాపారాలు ఉంటాయి. ఎన్ని ఉన్నా సరే బేసిక్ మెడికల్
ఆ నాలెడ్జ్ అనేది కావాలి. అది కావాలి అని మనం అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుందని మీరు అనుకోవచ్చు. మీకంటే డాక్టర్ ఫ్రెండ్స్ వారు మాకు లేకపోవచ్చు. కాబట్టి ఈ రోజున ఎన్టీవీ వాళ్ళు కానీ, ఈటీవీ2 కానీ, ఛానల్స్ వాళ్ళు ఈ రోజున చాలా చక్కటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ రోజున చేస్తూ మీలాంటి నిష్ణాతుల్ని, నైపుణ్యం ఉన్న పెద్ద డాక్టర్స్ వీళ్ళందరూ పిలిచి ఇంటర్వ్యూస్ చేస్తూ ఆ రకమైనటువంటి మెడికల్ జర్నలిజంలో తరఫీ పొందినటువంటి మాధవి ఆ ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించిన యాజమాన్యం ఆ రకంగా ప్రోగ్రామ్స్ పెట్టడం అన్నది మనస్ఫూర్తిగా ఆయా ఛానల్ సంబంధించినటువంటి యాజమాన్యాన్ని, వారు చేస్తున్నటువంటి ఒక అవేర్నెస్ చైతన్యవంతని ప్రోగ్రామ్ని నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నంతో ఈ మధ్య సంవత్సరాల్లో